ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో దేశాధినేతలు ఎవరో నిర్ణయించే ఈవీఎంల మీద మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనంటూ లండన్లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ సీక్రెట్ హ్యాకర్ వెల్లడించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరి హ్యాకర్, అతనేం చెప్పాడు, వాటిలో నిజమెంత? ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా? 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా? ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్యాంపరింగ్ నిజమేనా? అవునంటున్న సైబర్ హ్యాకర్ సయ్యద్ షుజా. ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం కాదంటున్న ఈసీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, దేశ విదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న గణతంత్రం మనది. మన దేశంలో ఆ ప్రజాస్వామ్యానికి ప్రతి 5 ఏళ్లకోసారి ప్రాణం పోసేది ఎన్నికలు. దేశాన్నేలే పాలకుల్ని ఎంపిక చేసే ఈ ప్రక్రియలో ఈవీఎంల వాడకం ఈనాటిది కాదు. 3 దశాబ్దాలుగా సాగుతున్న ఈ విధానంపై గతంలోనూ ఎన్నోసార్లు విమర్శలు వినిపించాయి, ఇప్పుడూ వినిపిస్తున్నాయి. గతంలో ఈవీఎంల మీద చిన్నాచితగా ఆరోపణలు వినిపించేవి. వాటిని ట్యాంపర్ చేయటం సాధ్యమని కొందరు చెప్పుకొస్తే అది అసాధ్యమని ఎన్నికల కమిషన్ వారించేది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు సామాన్యమైనవి కాదు. ఏకంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటూ ఓ హ్యాకర్ చెబుతున్న మాటలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈవీఎంలను సైబర్ హ్యాకింగ్ చేయటం ద్వారానే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారంటూ ఓ హ్యాకర్ చేస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. లండన్లో జరిగిన హ్యాకథాన్లో ఇదే ఇప్పుడు హైలైట్ అవుతోంది. సోమవారం నాడు లండన్లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్కైప్ ద్వారా అమెరికా నుంచి వీడియో కాల్లోకి వచ్చిన సయ్యద్ షుజా అనే హ్యాకర్ ఇదే నిజమంటున్నాడు. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సయ్యద్ చేస్తున్న ఆరోపణలు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారీ స్థాయిలో ట్యాంపరింగ్ జరిగిందని, ఈవీఎంలను తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ ద్వారా హ్యాక్ చేశారంటూ భారీ ఆరోపణలు చేశాడు సయ్యద్. షుజా చేసిన ఆరోపణల ప్రకారం ఈవీఎంలను హ్యాక్ చేయటానికి అవసరమైన లో గ్రేడ్ ఫ్రీక్వెన్సీ మిలిటరీ గ్రేడ్ సిగ్నల్స్ ను మోడీతో దగ్గరి సంబంధాలు ఉన్న ఓ టెలికాం సంస్థ అందించిందని ఆరోపించాడు. నిజానికి ఆ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలన్నీ హైదరాబాదులోని ఈసీఐఎల్లో రూపొందించినవి. అవి తయారు చేసినప్పుడే సులువుగా హ్యాకింగ్ చేయటానికి అనుకూలంగా తయారు చేశారంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశంలో లబ్ధి పొందింది బీజేపీయే అంటూ చెప్పుకొచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని బీజేపీకి ముందు నుంచి తెలుసని, దీన్ని ఉపయోగించుకునే 2014లో గెలిచారని విమర్శించారు. ఈ ట్యాంపరింగ్ వల్ల కాంగ్రెస్ 201 స్థానాలు కోల్పోతే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక అసలు కారణం ఇదేనన్నది షుజా ఆరోపణ. ఈ ఈవీఎంలను హ్యాక్ చేయటానికి మోడీ మిత్రుడికి చెందిన సంస్థకు దేశవ్యాప్తంగా 9 కేంద్రాలు ఉన్నాయని, అవి ఆయా కేంద్రాల నుంచి లో ఫ్రీక్వెన్సీలో మిలిటరీ గ్రేడ్ సిగ్నల్స్ పంపటం ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేశారని, ఈ విషయం అక్కడ పనిచేసే ఉద్యోగులకు తెలుసునని అన్నాడు. అంతేకాదు, అప్పటి ఈసీకి కూడా ఈ ట్యాంపరింగ్ గురించి తెలుసని, ఆయన ఆధ్వర్యంలోనే ఈవీఎంల ప్రాసెసింగ్ జరిగిందని ఆరోపించారు షుజా. ఒక్క 2014 ఎన్నికల్లోనే కాదు, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయటానికి ప్రయత్నాలు జరిగాయని, కానీ వాటిని తాము అడ్డుకోవటం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందని అన్నారు. కానీ 2014 మహారాష్ట్ర, 2017 ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీల్లో బీజేపీ విజయానికి కూడా ఇలాంటి ట్యాంపరింగే కారణమన్నారు. ఇక గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయాలనుకున్నా తాము అడ్డుకోవటం వల్లే కాంగ్రెస్ గెలిచిందని షుజా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు షుజా చేసిన ఆరోపణలు ఒకెత్తైతే, ఆ తర్వాత చేసిన ఆరోపణలు మరో ఎత్తు. 2014లో ఈవీఎంల హ్యాకింగ్తోనే గెలిచామన్న విషయం బీజేపీ నేత గోపీనాథ్ ముండేకు తెలుసని, ఆ విషయాన్ని ఆయన బయటపెట్టే ప్రమాదముండటంతో ఆయనను హతమార్చారని ఆరోపించారు. గోపీనాథ్ ముండే కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించారు. కానీ అది హత్య అంటూ ఆరోపణలు చేశాడు షుజా. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారి మహమ్మద్ తంజీల్ అహ్మద్ ముండేది హత్య అని కనిపెట్టి ఎఫ్ఐఆర్ సిద్ధం చేయటానికి రెడీ అవుతున్నారని తెలిసి ఆయనను కూడా చంపేశారు. ఈ విషయాన్ని బెంగళూరు పాత్రికేయురాలు గౌరీ లంకేష్కు చెప్పామని, ఆమె దీనిపై కథనం రాయటానికి రెడీ అవుతున్న టైంలోనే ఆమెను కూడా చంపేశారన్నది హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపణ. ఇవే కాదు, 2014లో దక్షిణాదిన ఓ నగరంలో జరిగిన మత ఘర్షణలకు కారణం ఇదేనని, తమ బృంద సభ్యులను చంపేసి వాటిని మత ఘర్షణలుగా క్రియేట్ చేశారంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడే ఉంటే తమను కూడా చంపేస్తారన్న భయంతో తాము ఒక్కొక్కరం పారిపోయామన్నారు. తాను అమెరికా వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు షుజా. తాము 2009 నుంచి 2014 వరకు ఈసీఐఎల్, ఈసీ కోసం పనిచేశామని,
అప్పుడే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న సంగతి తెలుసుకున్నామని అన్నారు. 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే లక్ష్యంతోనే లక్షల కంప్యూటర్లు, కనెక్టర్లు ఉత్పత్తి చేశారంటూ విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో ఇక్కడ మాడ్యులేటర్ ద్వారా బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేసినట్టు తాము కనుగొన్నామని, ఆ తర్వాత తమ టీం అంతా ప్రాజెక్టు నుంచి వైదొలిగామన్నది హ్యాకర్ చెబుతున్నమాట. ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్న టైంలో ఇలాంటి ప్రెస్ మీట్ జరగటం రాజకీయంగా సంచలనం రేపుతోంది. దీని తర్వాత విపక్షాలు తమ డిమాండ్లను మరింత పెంచాయి. ఎన్నికల్లో బ్యాలెట్టే బెస్ట్ అంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పుకొచ్చారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఎస్పీ అధినేత అఖిలేష్ విమర్శించారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలన్నీ దీనిపై ముక్తకంఠంతో విమర్శలు చేస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. ఎవరి హ్యాకర్ షుజా? ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలేంటి? షుజా చెప్తున్న మిలిటరీ గ్రేడ్లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? వాటిని ఎవరు వాడతారు? ఆ సిగ్నళ్లతో ఎక్కడో ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనా? షుజా చెప్తున్న మాటల్లో వాస్తవాలెన్ని? ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చంటూ ఓ హ్యాకర్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మరో 3 నెలల్లో దేశం సార్వత్రిక ఎన్నికల ముందుకు వెళ్లబోతోంది. ఇప్పటికే కేంద్ర పీఠం కోసం పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా గెలవాల్సిందే అన్న పట్టుదలతో మోడీ ప్రభుత్వం ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తోంది. ఈబీసీ బిల్లు, జీఎస్టీ స్లాబుల మార్పు, రైతులకు 70,000 కోట్ల రూపాయల నిధుల బదిలీ, త్వరలో ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు వంటి అంశాలలో పాజిటివ్ బాటలో దూసుకెళ్తోంది. మరోపక్క కాంగ్రెస్ కూడా తాజా విజయాలతో బీజేపీయేతర కూటమితో బరిలోకి దిగి బల సమీకరణలో ఉంది. మరోపక్క ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మరో కూటమికి సమీకరణాలు జరుపుతున్నారు. కేంద్ర పీఠం కోసం అన్ని పార్టీలు ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కానీ ఇలాంటి టైంలో సయ్యద్ షుజా అనే హ్యాకర్ చేసిన విమర్శలు ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలు ఈ విషయంపై ధ్వజమెత్తుతున్నాయి. ఈ ఈవీఎంలను రద్దు చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం కాంగ్రెస్ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ ఉండాలి. ఎన్నికలు జరిగినప్పుడు ఒకరికి ఓటు వేస్తే మన ఓటు ట్యాంపరింగ్ పోతే ఇది ఎన్నికలు ఎందుకండి? ఇది ప్రజాస్వామ్యం ఎందుకండి? ఈ డిక్టేటర్షిప్ ఎందుకండి? కనుక ఇలాంటి వాతావరణాన్ని పక్కకు పెట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఈ అంశంపై విపక్షాలలో చాలా రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఈసీ తగు వివరణ ఇవ్వాలని మరికొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యమా, అసాధ్యమా అన్న అంశంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఈసీదేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షుజా ఆరోపణల్ని ఈసీ ఖండించింది. ఈవీఎంలను హ్యాక్ చేయటం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది. ఈసీఐఎల్, బీఈఎల్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను తయారు చేస్తాయన్నారు. ఆ ప్రక్రియలన్నీ అన్ని దశల్లోనూ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయని అన్నారు. గత 9 ఏళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని, ఈ విధానంలో తయారు చేసిన ఈవీఎంలను హ్యాక్ చేయటం అసాధ్యమని అన్నారు. ఈ ఆరోపణలు చేసిన షుజా మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు వరకు అట్లా చెప్పిన వాళ్ళు ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయలేదు. ఇంతకు ముందు ఒక పేపర్లో నేను చూశాను, ఓట్లో తేడా ఉంది. ఓట్లో తేడా ఉండదు, 100 సారి చెకింగ్ ఉంటుంది. వాళ్ళ అండర్స్టాండింగ్లో తేడా వచ్చింది కాబట్టి ఇట్లా పొరపాటు పెట్టారు. కానీ ఎట్లా అయితే ఎలక్షన్ పిటిషన్ ఎందుకు ఫైల్ కాలేదు? దెర్ ఇస్ 0 ఎలక్షన్ పిటిషన్స్. మనం కోర్ట్స్లో ఆన్సర్ ఇస్తాము. సో దయచేసి అంటే సిటిజన్స్తో, ఓటర్స్తో నా మనవి ఏంటంటే, దయచేసి ఇలాంటి అంటే రూమర్స్ మీద మీరు అంటే నమ్మకం పెట్టకూడదు. యూ షుడ్ నాట్ బిలీవ్ సచ్ రూమర్స్. 100% ట్రస్ట్ వర్ది ఉన్నాయి. ఇది చాలాసారి టెస్టెడ్ ఉంది. 38 సంవత్సరాల నుండి ఈ ప్రాసెస్ జరుగుతున్నది. ఇదే సిస్టమ్ మీద అన్ని పార్టీలు పవర్కి వచ్చినాయి. సో దిట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ టుడేస్ థింగ్. నో, దీస్ యెస్టర్డే అండ్ డే బిఫోర్ ఈ 2-3 కామెంట్స్ నేను కూడా చూశాను. ఐ డోంట్ థింక్ దే డోంట్ ఈవెన్ డిజర్వ్ టు బి ఆన్సర్డ్ అండి. లండన్లో జరిగిన ఈ ప్రెస్ మీట్కు షుజా ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కానీ ఈ ప్రెస్ మీట్కి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ హాజరవ్వటం రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు ఇలాంటి ఆరోపణలు చేయటం ద్వారా కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీస్తోందంటూ బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. What Mr. Kapil Sibal was doing there, the BJP was like to ask this question. In what capacity was Kapil Sibal present there? किस हैसियत से कपिल सिब्बल वहां उपस्थित? मेरा स्पष्ट आरोप है कि कपिल सिब्बल पूरे मामले की कांग्रेस की तरफ से मॉनिटरिंग करने गए थे और कपिल सिब्बल ऐसा करते रहते हैं, कोई नई बात नहीं है. राम जन्मभूमि पर क्या क्या बहस कर दिया, आज तक कांग्रेस पार्टी ने उससे दूर नहीं किया उनके आर्गुमेंट से, आज तक.
सुप्रीम कोर्ट के चीफ के खिलाफ इम्पीचमेंट फाइल कर दिया, बाद में वापस हो गए। आज तक कांग्रेस पार्टी ने ये नहीं कहा कि ये इम्पीचमेंट से हम अपने को अलग करते हैं। ఈ రాజకీయ వివాదాలు విమర్శలు పక్కన పెడితే షుజా చేసిన ఆరోపణల్లో చాలా అంశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రెస్ మీట్కి నేరుగా హాజరవుతానన్న షుజా ఆపై స్కైప్లోనే కనిపించారు. పైగా ఆయన ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో స్వయంగా ప్రదర్శించి చూపిస్తారని ముందుగా ప్రెస్కి చెప్పారు. దీంతో ఆయన ప్రెస్ మీట్కి దేశ విదేశాల మీడియా ఆసక్తి చూపించింది. కానీ చివరి నిమిషంలో ఆయన నేరుగా రాకుండా కాలిఫోర్నియాలో ఓ రహస్య ప్రదేశం నుంచి మాట్లాడారు. అంతేకాదు తన వెనుక పరిసరాలు ఏవీ తెలియకుండా వీడియోలో తన ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈవీఎం హ్యాకింగ్ డిమాన్స్ట్రేషన్ గురించి అడిగితే 4 రోజుల కిందటే న్యూయార్క్లో తనపై దాడి జరిగిందని, అందుకే డిమాన్స్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నానని అన్నారు. తాను తన బృందం ఈసీఐఎల్లో దశాబ్ద కాలంగా అవుట్సోర్సింగ్ సేవలు అందించామన్నది షుజా చెబుతున్నమాట. కానీ ఈసీఐఎల్ అధికారుల్లో కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈవీఎంల తయారీలో అవుట్సోర్సింగ్ సేవల్ని వినియోగించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అసలు తమ సంస్థలో మరే ఇతర విభాగంలోనూ షుజా పేరుతో ఎవరూ లేరని ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే షుజా చేసిన ఆరోపణల్లోని అంశాలు కూడా అసంబద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ అడ్డుకున్నామన్నారు. కానీ యూపీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందన్నారు. మళ్లీ గత ఏడాది కూడా ట్యాంపరింగ్ అడ్డుకోవటం వల్లే ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నెగ్గుకొచ్చిందని అన్నారు. ఈ ఆరోపణలు అన్నింటినీ బీజేపీ ఖండిస్తోంది. ఇదంతా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆడిస్తున్న కుట్ర అని కపిల్ సిబాల్ ఈ ప్రెస్ మీట్కి వెళ్లడమే దానికి నిదర్శనమని బీజేపీ విమర్శిస్తోంది. కాంగ్రెస్ వెర్రితనం అంటువ్యాధిలా మారిందంటూ అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఈ ఆరోపణలు వింటుంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషన్, ఈవీఎంల తయారీ, ప్రోగ్రామింగ్, ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న సిబ్బంది బీజేపీతో కుమ్మక్కయ్యారని చెబుతోందని, నిజానికిది సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. రాఫెల్ తర్వాత కాంగ్రెస్ ఆడుతున్న అతిపెద్ద నాటకం ఈవీఎం హ్యాకింగ్ అని విమర్శించారు జైట్లీ. ఇక ఈ రాజకీయ కోణాలు పక్కన పెడితే ఈవీఎం ట్యాంపరింగ్కి ఉపయోగించినట్టు చెబుతున్న మిలిటరీ గ్రేడ్ లో ఫ్రీక్వెన్సీ మీద అందరి దృష్టి పడుతోంది. వైర్లెస్గా సమాచారాన్ని పంచుకోవటానికి రేడియో సిగ్నల్స్ను ఉపయోగిస్తారు. ఇది 3 కేటగిరీలుగా ఉంటుంది: హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ. పోలీసులు వాడే వైర్లెస్ పరికరాలు వంటివి ఇలాంటి సిగ్నల్స్తోనే పనిచేస్తాయి. తొలినాళ్లలో వాడే జీఎస్ఎం ఫోన్లలో తక్కువ ఫ్రీక్వెన్సీ వాడటం వల్లే మాట్లాడుకోవటానికి మాత్రమే వీలు పడేది. కానీ ఇప్పుడు వీటన్నింటికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్తో మన సెల్ ఫోన్లు వాడుతున్నాం కాబట్టే మాటలతో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు వినియోగించుకుంటున్నాం. కానీ ఇప్పటికీ మిలిటరీ పోలీసులు 3 మెగాహెర్ట్జ్ల నుంచి 30 మెగాహెర్ట్జ్లతో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ వ్యవస్థలో లో పవర్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే తక్కువ వేగంతో డేటా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సైన్యంలో వాడే వీహెచ్ఎఫ్ పరికరాలతో దగ్గరలో ఉండే మాడ్యూల్స్ను కంట్రోల్ చేయటం సాధ్యమన్నది టెలికాం ఇంజనీర్లు చెబుతున్న మాట. అంటే ఇలాంటి పద్ధతిలో ఈవీఎంలను హ్యాక్ చేశారన్నది షుజా లాంటి వారి ఆరోపణ. నిజానికి లో ఫ్రీక్వెన్సీతో పనిచేసే కమ్యూనికేషన్ పరికరాలతో ఒకదానితో ఒకటి హ్యాక్ చేయవచ్చేమో కానీ వాటితో ఈవీఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యమన్నది ఈసీ ఎప్పట్నుంచో చెబుతున్నమాట. ఎందుకంటే ట్యాంపరింగ్కి ఎలాంటి ఆస్కారం లేకుండా వాటిని కట్టుదిట్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని ఈసీ చెప్పుకొస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఈవీఎంల ట్యాంపరింగ్ విమర్శలు ఈనాటివి కావు. ఎవరెన్ని ఆరోపణలు చేస్తున్నా ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటోంది ఈసీ. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే పెట్టమంటున్నాయి విపక్షాలు. ఈ విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలు ఎలా తీరుతాయి? ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? దేశంలో ఈవీఎంల వినియోగం ఇప్పుడిప్పుడే మొదలైంది కాదు. అలాగని దానిపై ఆరోపణలు కూడా కొత్తవేం కాదు. 36 ఏళ్ల కిందట ఈవీఎంలు తొలిసారిగా వాడినప్పట్నుంచి ఇప్పటి వరకు వాటిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 1982లో కేరళలో ఉత్తర పరవూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎం వాడారు. కానీ ఆదిలోనే హంసపాదుగా సిపిఐ ఈవీఎంల వాడకంపై హైకోర్టులో సవాల్ చేసింది. ఆనాడే ఈవీఎం పనితీరుపై న్యాయస్థానం ముందు హాజరై స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీంతో కోర్టు ఈవీఎంల వాడకానికి అడ్డు చెప్పలేదు. అంతమాత్రాన ఈవీఎంల వినియోగానికి అడ్డంకులు తొలగిపోలేదు. దీంతో 1988 వరకు ఎన్నికల్లో వీటి వినియోగాన్ని ఈసీ నిలిపివేసింది. కానీ 1998లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించిన తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి 16 అసెంబ్లీ స్థానాలకు ప్రయోగాత్మకంగా ఈవీఎంలు వాడారు.
2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఈవీఎంలను వినియోగంలోకి తెచ్చారు. 2005లో కర్ణాటక హైకోర్టు వీటిపై స్వయంగా భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత వీటి వాడకం సరైందేనని తేల్చింది. అప్పటికీ వీటిపై కంప్లైంట్లు ఆగలేదు. ఓడినప్పుడల్లా ఆ ఓటమి భారాన్ని ఈవీఎంల మీదకు నెట్టేయటం పార్టీలకు అలవాటే అంటూ అధికార పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. కానీ విచిత్రమేమిటంటే ఇదే పార్టీలు ఓడిపోయినప్పుడు అదే ఈవీఎంలను విమర్శించడం కూడా కామనైపోయింది. ఇలా 3.5 దశాబ్దాలుగా ఈవీఎంల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కమిషన్కి ఎలాంటి భేషజాలు ఉండొద్దు. రాజకీయ పార్టీ అపోజిషన్ ఎలిగేషన్ వేసినా, అధికార పార్టీ దాన్ని తప్పుపట్టినా ఎన్నికల కమిషన్ మాత్రం ప్రజా ప్రయోజనం దృష్ట్యా, ఎన్నికల పారదర్శకత దృష్ట్యా కంపల్సరీగా వీళ్ళు ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉంటేనే దాని మనుగడకి ఇలాంటి వివాదాలకు ఇంకా మరోమరి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ లండన్ అంశంలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీద ఎక్కువ చర్చ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే టెక్నాలజీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా చాలా దాని మీద కొన్ని లూప్అవుట్స్ ఉన్నాయి, అవి మనం తీర్చలేం. కాబట్టి వీవీప్యాట్ మనకు సమాధానం ఇస్తుంది. ఇంకా కౌంటింగ్ ప్రాసెస్లో చిన్న మార్పులు చేస్తే రేపు రానున్న 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మనము ప్రజలకు ఒక నమ్మకం కలిగించవచ్చు. ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా ఒక నమ్మకం కలిగించినటువంటి నా అభిప్రాయం. ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా నిరోధించలేమంటూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టులు ఈవీఎంల సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చాలంటూ ఈసీని కోరాయి తప్ప ఏ ఒక్కసారి వాటి విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించలేదు. ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించాలని కోరలేదు. ఇలాంటి సందర్భాలలో ఈ విమర్శలు తీర్చడానికి ఈసీ తెరపైకి తెచ్చిన మరో ప్రత్యామ్నాయం ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. 2011లో ఈవీఎంలను మరింతగా తీర్చిదిద్దిన తర్వాత వాటికి వీవీప్యాట్లను అనుసంధానించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8 స్థానాలలో ఇలాంటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ను ప్రయోగించారు. ఇందులో అభ్యర్థి వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేస్తారన్నది నిపుణులు చెబుతున్న మాట. ఈవీఎం మెషిన్స్లో పొందుపరచబడిన చిప్ అనేది అలాగే మిలిటరీ గ్రేడు రేడియో కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతుందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా అది జరిగుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద అవరోధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓట్లు వేసిన ఓటర్లు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా నిజంగా ప్రజాస్వామ్యంలో ఎవరైతే కనుక నిజమైన అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి ఆశగా చూస్తూ ఉంటారు. అలాంటిది కాస్త మ్యానిపులేషన్ జరిగిందని చెప్పేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా కానీ అభ్యర్థులు నిలబడటానికి కూడా రేపు ఎప్పుడో మ్యానిపులేట్ అయ్యేదానికి మనం నిలబడి కూడా ఉపయోగం ఏంటని చెప్పేసి నిరుత్సాహపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం కలిగించే విధంగా ఎలక్షన్ కమిషన్ నిజంగా టెక్నికల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మెషిన్స్ని కావాలంటే కనుక వెప్ప తీసేసి చూపించమని చెప్పండి. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా వీటిని అసెంబ్లీ చేస్తున్నారు, దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవు అని చెప్పేసి ఒక వైట్ పేపర్ ఓపెన్ చేసి చూపించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే కనుక డెఫినెట్గా అప్పుడు ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు నమ్మకం ఏర్పరచకుండా, అభ్యర్థులకు నమ్మకం ఏర్పరచకుండా అంతా బాగా ఉందని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే ఈవీఎంలు వాడటం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొన్ని దేశాలలో ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక ఎన్నికల్లో వాటి వాడకాన్ని ఆపేశారు. కానీ భారత్లో కూడా బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలన్న డిమాండ్లు ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో మీటర్లను ట్యాంప్ చేసినట్టు ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. కానీ ఈసీ మాత్రం అలాంటిదేం లేదని, పెట్రోల్ బంకుల్లో మీటర్లను, ఆటోమీటర్లను ట్యాంపర్ చేసినట్టు ఈవీఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యమని అంటోంది. ఒక్కసారి ఇందులోకి డేటా నిక్షిప్తమయ్యాక దాన్ని మార్చటానికి వీల్లేదని చెబుతోంది. పూర్తిగా రీసెట్ చేశాకే మళ్లీ ఆ ఈవీఎం వాడటం సాధ్యమవుతుందని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఒకవేళ అంతా కోరినట్టు బ్యాలెట్ తీసుకువచ్చినా 127 కోట్ల జనాభా ఉన్న దేశంలో బ్యాలెట్ పద్ధతి తీవ్ర ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని, గతంలో కూడా బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహించేటప్పుడు రిగ్గింగ్ వంటివి చాలా జరిగేవని చెప్పుకొస్తోంది. ఇలాంటి టైంలో ఈవీఎంలే సేఫ్ అన్నది నిపుణుల అభిప్రాయం. ప్రజల్లో ఇంకా ఈ అనుమానాలు బలపడితే ఈరోజు ఈవీఎంస్ని రేపు రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లలో ఆ రకమైన ఇప్పటికే అనేక దేశాల్లో ఈవీఎంస్ని పక్కన పెట్టారు. కానీ ఈరోజు ఈవీఎంస్లో ట్యాంపరింగ్ అనేది ఇప్పుడు జరుగుతుందనే దాన్ని ఎవరూ ఆమోదించట్లేదు. కానీ అనేక అనుమానాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్
ఫుల్ సేఫ్ గార్డ్స్ తోటి ప్రజల ముందు పెట్టాలి. వాళ్ళు ఈవీఎంస్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ని చెప్తున్నారు, అమలు చేస్తున్నారు, వాటినన్నింటిని కూడా రాజకీయ పార్టీల ముందు, సంస్థల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అన్ని సేఫ్ గార్డ్స్ తీసుకోవడం ద్వారా మరింతగా నమ్మకం ప్రజల్లో, ఓటర్లో కల్పిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన నమ్మకమైన పరిస్థితి వస్తుంది. ఆ రకమైన బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈవీఎంల ద్వారా పదే పదే ఒకే పార్టీకి ఓట్లు పడేలా చేయగలిగితే అది అధికార పార్టీకే సాధ్యమవుతుంది తప్ప ప్రతిపక్షాలకు కాదు. కానీ చాలా సందర్భాలలో అధికారానికి దూరమైన పార్టీలే ఈ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీదే. ఈవీఎంలు ట్యాంపర్ చేయవచ్చని ఎలా విమర్శలు వినిపిస్తున్నాయో అదేవిధంగా అవి ఎంత భద్రమో ఈసీ కూడా నిరూపించాలి. నిజానికి ఓటమి పాలైన పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేసినా, నిర్మాణాత్మక విమర్శలు ఎదురవుతున్నప్పుడు వాటికి అంతే సాంకేతికంగా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈసీ మీద ఉంటుంది. కాదని మళ్లీ బ్యాలెట్ విధానం వైపు అడుగులు వేయటం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చన్న అభిప్రాయాలే తప్ప ఇప్పటివరకు ఎవరూ వాటిని అధికారికంగా రుజువు చేయలేదు. వాటి తయారీదారులు కూడా ట్యాంపర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయటం కుదరదని ఈసీఏ బల్లగుద్ది మరీ చెబుతోంది. కానీ ఈవీఎంలు ట్యాంపర్ చేయటం సాధ్యమేనని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఎవరి మాట ఎలా ఉన్నా ఈవీఎంల విశ్వసనీయత అన్నది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది.